కన్సిస్టెన్సీ చెక్. సో, కన్సిస్టెన్సీ చెక్ అంటే ఏంటంటే, ఇప్పుడు బేసిక్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎంట్రీ పోస్టింగ్ చేసే ముందు మన యొక్క లీడింగ్ లెడ్జర్, కరెన్సీ. లీడింగ్ లెడ్జర్, కరెన్సీ అండ్ కంపెనీ కోడ్, లెడ్జర్స్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వర్సెస్ లెడ్జర్స్. ఇవన్నీ కూడా కామన్‌గా అంటే ప్రాపర్‌లీ అసైన్ అయినాయా లేదా అనేసి చెక్ చేసేదే కన్సిస్టెన్సీ చెక్. వీటిలో ప్రాపర్ అసైన్‌మెంట్స్ లేదనుకోండి, ఎంట్రీ పోస్టింగ్ అప్పుడు ఎర్రర్స్ వస్తాయి. అందుకని ముందుగానే కన్సిస్టెన్సీ చెక్ అనేది చేస్తాం. వెన్ యూ రన్ ఏ కన్సిస్టెన్సీ చెక్, ద సిస్టమ్ వాలిడేట్స్ ది గోల్డెన్ ట్రయాంగిల్ ఇన్ S/4HANA ఫైనాన్స్. గోల్డెన్ ట్రయాంగిల్ ఏంటది? లెడ్జర్ వర్సెస్ కరెన్సీ. ఓకే. డస్ ఎవరీ లెడ్జర్ హ్యావ్ ఏ ఫంక్షనల్ కరెన్సీ అసైన్డ్? ప్రతి ఒక్క లెడ్జర్ ఫంక్షనల్ కరెన్సీ అసైన్ చేస్తున్నారా లేదా? నెక్స్ట్ కంపెనీ కోడ్ వర్సెస్ లెడ్జర్. Are the fiscal year variants on the chart of accounts consistent between the legal entity and the ledger it reports to? Okay. Next, accounting principle ledger. Is every legal rule mapped to exactly one ledger group? ఇక్కడ మనం ఆల్రెడీ అనుకున్నాం ఏమని, గ్లోబల్ రిపోర్టింగ్ లీడింగ్ లెడ్జర్, లోకల్ రిపోర్టింగ్ నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అయినా నాన్ లీడింగ్ లెడ్జర్ అయినా మనకి ఏం అసైన్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ లీడింగ్ లెడ్జర్ అనుకోండి, కరెన్సీ ఉంటుంది, గ్లోబల్ కరెన్సీ. ఓకే. కంపెనీ కోడ్కి లెడ్జర్స్ అసైన్ చేస్తాం. లెడ్జర్ అసైన్మెంట్ అంటే ఏంటి? ఫిస్కల్ ఇయర్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అసైన్ చేయడం అంతే కదా. ఇవన్నీ అసైన్ చేస్తేనే అది లెడ్జర్. అప్పుడే ప్రాపర్ బుక్ అనేది ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతాయి. అది లీడింగ్ లెడ్జర్ అయినా నాన్ లీడింగ్ లెడ్జర్ అయినా. ఓకే. ఒకసారి మీ కన్సిస్టెన్సీ చెక్ చేసి చూపిస్తాను. తెలుసు కదా ఆల్రెడీ మీకు, FINS ఫస్ట్ కాన్స్ CHKP. ఓకే. ఎంటర్ యువర్ కంపెనీ కోడ్ JK10, ఎగ్జిక్యూట్. ఇక్కడ నో ఎర్రర్స్. చెక్ ఫాస్ట్. ఎర్రర్స్ లేవంటే చెక్ ఫాస్ట్. ఇక్కడ మన కంపెనీ కోడ్కి పర్ఫెక్ట్గా లీడింగ్ లెడ్జర్ అసైన్ అయింది, J4 నాన్ లీడింగ్ లెడ్జర్ అసైన్ అయింది. JK మనం రిప్రజెంటేటివ్ లెడ్జర్ అసెట్ అకౌంటింగ్ చేసాం కాబట్టి రిప్రజెంటేటివ్ లెడ్జర్ అనేది ఇక్కడ క్రియేట్ చేసాం. ఎర్రర్స్ అనేటివి లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకెవరిదైనా కంపెనీ కోడ్ తీసుకోండి. ఓకే. ఇంకెవరిదైనా కంపెనీ కోడ్, ఈ కంపెనీ కోడ్ తీసుకున్నాను నేను ఎవరితో. ఇది కూడా చెక్ పాస్డ్. కానీ ఇక్కడ లీడింగ్ లెడ్జర్స్తో పాటు చాలా ఎక్స్టెన్షన్ లెడ్జర్స్ కూడా అసైన్ చేస్తున్నారు. ఓకే. ఇక్కడ వేస్ట్ ఆఫ్ టైం అది. మొత్తం మీద కన్సిస్టెన్సీ చెక్ అంటే అది. మీకు ఆల్రెడీ కన్సిస్టెన్సీ చెక్ కన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తే మీకు ఇక్కడ చూపించాను కదా. వేరే లెడ్జర్స్ అనేటివి అసైన్ అయినప్పుడు ఎలా అనేసి. ఓకే. ఇక్కడ ఫిస్కల్ ఇయర్. లెడ్జర్ అసైన్మెంట్లో ఫిస్కల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ ఈ సేమ్ ఫర్ ది లెడ్జర్ అండ్ కంపెనీ కోడ్. లెడ్జర్ అండ్ కంపెనీ కోడ్కి సేమ్ ఉండాలి అంతే కదా. ఇప్పుడు J4 అనేది నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేశాం. మనకి ఏప్రిల్ టు మార్చ్ కాబట్టి మనం ఇక్కడ ఏప్రిల్ టు మార్చ్ అసైన్ చేయాలి ఫిస్కల్ ఇయర్. నెక్స్ట్ కరెన్సీస్ లోకల్, గ్రూప్, హార్డ్. ఓకే. నెక్స్ట్ ప్యారల్ అకౌంటింగ్. డబుల్ అసైన్మెంట్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు ది సేమ్ లెడ్జర్ గ్రూప్. దేర్ ఇస్ నో డబుల్ అసైన్మెంట్. ఓకే. అది మొత్తం మీద అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది ఒక లెడ్జర్కి ఒక అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఓకే. మోర్ దెన్ వన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ కూడా అక్కడ అసైన్ చేస్తాం FINS_ లెడ్జర్లో. ఓకే. తెలుసు కదా మనకి అసెట్ అకౌంటింగ్లో రిప్రజెంటేటివ్ లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు రిప్రజెంటేటివ్ లెడ్జర్లో మనం ఏం చేసాం? లీడింగ్ లెడ్జర్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, నాన్ లీడింగ్ లెడ్జర్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ కలిపి అక్కడ అసెట్ అకౌంటింగ్కి అసైన్ చేసాం. నెక్స్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్కి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనది JK10 కంపెనీ కోడ్. మనం లీడింగ్ లెడ్జర్ డిఫైన్ చేసి INR లోకల్ కరెన్సీగా ఎంటర్ చేసాం. ఇప్పుడు మనం యాక్సిడెంటల్గా
నాన్ లీడింగ్ లెడ్జర్‌కి యూఎస్‌డి పెట్టామనుకోండి. ఓకేనా? యూఎస్‌డి. యూఎస్‌డి పెట్టినప్పుడు మనకి ఫారెన్ ఎక్స్‌చేంజ్ రేట్స్ ఉంటాయి కదా! ఆ ఎక్స్‌చేంజ్ రేట్స్ అనేటివి డిఫైన్ చేయాలి. ఒకవేళ ఎక్స్‌చేంజ్ రేట్స్ అనేవి డిఫైన్ చేయకపోతే ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది. ఏమని బట్ యూ హావ్ నాట్ డిఫైన్డ్ ది ఎక్స్‌చేంజ్ రేట్ కన్వర్షన్ ఫర్ యూఎస్‌డి ఇన్ ద గ్లోబల్ సెట్టింగ్స్. ఓకే. ఈ ఎర్రర్ ఎక్కడొస్తుంది? కన్సిస్టెన్సీ చెక్ చేసినప్పుడు తెలుస్తుంది. ఎందుకని? సో, ఇక్కడేమో లీడింగ్ లెడ్జర్‌కి ఐఎన్ఆర్ ఇచ్చాం. సో, నాన్ లీడింగ్ లెడ్జర్‌కి యూఎస్‌డి ఇచ్చామనుకోండి. సో, ఐఎన్ఆర్ నుంచి యూఎస్‌డి కన్వర్ట్ చేయాలి కదా! అంటే గ్లోబల్ రిపోర్టింగ్‌లో ఎంట్రీ పోస్ట్ చేస్తే లోకల్ రిపోర్టింగ్ అంటే నాన్ లీడింగ్ లెడ్జర్‌లో కన్వర్ట్ అవ్వాలి కదా! అందుకని ఆ కన్వర్షన్ అనేది కంప్లీట్ అవ్వాలంటే ఎక్స్‌చేంజ్ రేట్స్ అనేటివి పర్ఫెక్ట్‌గా ఉండాలి. సో, ఇప్పుడు అలా కంప్లీట్ లేదనుకోండి కన్సిస్టెన్సీ చెక్‌లో తెలుస్తుంది. ఎందుకని? కన్సిస్టెన్సీ చెక్ చేసినప్పుడు లెడ్జర్ వర్సెస్ కరెన్సీ, కంపెనీ కోడ్ వర్సెస్ లెడ్జర్, అకౌంటింగ్ ప్రిన్సిపల్ వర్సెస్ లెడ్జర్ ఇవన్నీ చెక్ చేస్తాయి. The system will flag an error. It will you currency settings for ledger 2L are inconsistent with company code JK10. Okay. కంపెనీ కోడ్ కరెన్సీతో మ్యాచ్ అవ్వడం లేదని చూపిస్తుంది. సో, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే. సో, కంపెనీ కోడ్ కరెన్సీ అనేది ఫస్ట్ కరెన్సీ అనేది ఎక్కడి నుంచొస్తుంది? లీడింగ్ లెడ్జర్ నుంచే వస్తుంది. ఓకేనా? మీకు అండర్‌స్టాండింగ్ కోసం ఇంకో స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో, యాక్చువల్‌గా ఇది డిస్కస్ చేసుకున్న కాన్సెప్టే. సో, ఇక్కడ చూడండి. లోకల్ కరెన్సీ ఫస్ట్ కరెన్సీ మనదేందది? ఇది కంపెనీ కోడ్ కరెన్సీ. సో, గ్లోబల్ కరెన్సీ ఇదింకా ఏం కరెన్సీ ఇది? గ్లోబల్ కరెన్సీ. ఓకే. సో, ఇక్కడ మనం 10 టైప్ ఆఫ్ కరెన్సీస్ అనేటివి మనం క్రియేట్ చేయొచ్చు. 10 టైప్ ఆఫ్ కరెన్సీస్ అనేటివి క్రియేట్ చేయొచ్చు. సో, ఇన్‌కన్సిస్టెన్సీ అనేది ఉండకూడదు. ఓకే. మెయింటైన్ చేసినప్పుడు ఆ ఇన్‌కన్సిస్టెన్సీ అనేది ఉండకూడదు. సో, ఇది కన్సిస్టెన్సీ చెక్. సో, కన్సిస్టెన్సీ చెక్‌లో చెక్ పాస్ అయితే సో, ఎంట్రీ పోస్ట్ చేయడానికి ఎలిజిబుల్. ఓకే.